హలో అందరికీ, మా చెల్లి బర్త్డే కోసం 2 కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో అవి ప్రిపేర్ చేయడానికి నేను తీసుకున్న ఐటమ్స్ అయితే అవి అనమాట. సో ఇప్పుడు కేక్ ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడైతే ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాను. 2 బిస్కెట్స్ అనమాట. వీటిని అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వీటిని వేసుకోవాలన్నమాట. అక్కడ ఓరియో బిస్కెట్స్కి క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆ క్రీమ్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని 2 ఫ్లేవర్స్ ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. వెనిలా అండ్ స్ట్రాబెరీ. ఓరియో బిస్కెట్ స్ట్రాబెరీ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అందుకే నేను తినాలనిపించి తినేస్తున్నాను. ఒక సైడ్ బిస్కెట్స్కి ఒక సైడ్ మంచిగా కేక్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఎక్కడ ముక్కలు ఉండకూడదు. అండ్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఓరియో క్రీము, అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని అంతా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసి కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను. బేకింగ్ సోడా లేని వాళ్ళు ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, ఫుల్ ఈనో ప్యాకెట్ వేసుకున్నా సరే మంచిగా వస్తుందన్నమాట. అండ్ అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఒక ఎగ్ని అయితే వేసాను. ఇది ఆప్షనలే, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకొంచెం కేక్ అనేది కొంచెం ఫ్లఫీగా రావడం కోసం నేను 1 ఎగ్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇక్కడ నేను స్టీల్ అయితే తీసుకున్నా. స్టీల్ దాంట్లో రాదు అనుకోకండి, స్టీల్ దాంట్లో కూడా వస్తుంది. ఆయిల్ అయితే అప్లై చేసి బ్యాటర్ని అంతా వేసుకోవాలి. వేసిన తర్వాత అక్కడ ఎక్కడ ఎయిర్ బబుల్స్ రాకుండా కొంచెం ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని బేక్ చేయడానికి ఓవెన్ యూజ్ చేయకుండా ఇలా ఒక పెద్దది మందపాటి గిన్నె తీసుకొని అందులో ఇసుక ఉంటే ఇసుక వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ అయినా వేసి, నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఏ స్టాండ్ లేకుండా డైరెక్ట్గా పెట్టేసి మూత పెట్టేసి నేనైతే జస్ట్ 15 మినిట్స్ మాత్రమే ఉంచాను. లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాను. చాలా బాగా బేక్ అయింది. అదైతే చూడండి ఎంత బాగా పొంగిందో. దీన్ని అయితే వెంటనే తీయకుండా కొంచెం చల్లారిన తర్వాత తీయండి. నేనేంటంటే వెంటనే తీసేసాను అనమాట. దానివల్ల కొంచెం క్రాక్ లాగా వచ్చింది. చల్లారిన తర్వాత తీస్తే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది. దీన్ని నేను హార్ట్ షేప్ లాగా కట్ చేసి ఇలా క్రీమ్ అంతా యాడ్ చేసి బర్త్డే కేక్ లాగా అయితే ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కేక్. ఇది నేను మైదా పిండితో అయితే చేశాను. 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. అండ్ అదే కప్పుతోని 1/2 కప్పు షుగర్, అందులో 4 ఇలాచీ వేసి ఇలా పౌడర్ లాగా చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అందులోకే కొంచెం సాల్ట్ అయితే వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా రెండిటిని 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోని 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను. 4 ఎగ్స్, అలాగే ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్ అయితే ఆయిల్ తీసుకోవాలి. దాన్ని బాగా మిక్సీ పట్టిన తర్వాత పిండిలోకి దాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం గట్టిగా అనిపిస్తే పిండిని అందులో కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకొని బ్యాటర్ని అయితే కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇలాగా చాక్లెట్ సిరప్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వెనిలా ఎసెన్స్ ఉన్నా కూడా దాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. మళ్ళీ అదే స్టీల్ గిన్నెలోని నేను ఏంటంటే ఆయిల్ వేసి ఇలా పిండి అయితే జల్లుకున్నాను. అప్పుడు బ్యాటర్ అనేది దానికి అంటుకోకుండా కేక్ చాలా బాగా వస్తుంది. బ్యాటర్ వేసిన తర్వాత ట్యాప్ చేసుకొని పైన కొన్ని నట్స్ ఉంటే నట్స్ వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ప్రీహీట్ చేసి పెట్టుకున్న పెద్ద గిన్నెలో ఇసుక అది వేసి ప్రీహీట్ చేసుకొని దాంట్లోకి అయితే పెట్టాను. ఇది నేను జస్ట్ 1/2 అవర్ మాత్రమే ఉంచాను. దాని తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా పొంగిందో. సో కేక్ అయితే చాలా బాగా వచ్చింది. సిమ్లో మాత్రమే నేను కుక్ చేశాను అనమాట, హై ఫ్లేమ్ అస్సలు పెట్టలేదు.
అండ్ ఇక్కడ ఒక స్పూన్ పెట్టి చూశాను లోపల బేక్ అయిందా లేదా అని చెప్పి. అసలు స్పూన్కి ఏమీ అంటుకోలేదు చూడండి. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. అండ్ ఇది ఏంటంటే సైడ్న నేను ఏమైనా అంటుకుందేమో అని చెప్పి ఇలాగ చాక్తో పెట్టి చూసా. అసలు సైడ్ కూడా ఏం అంటుకోలేదు, ఎందుకంటే పిండి రాసాం కాబట్టి. సో జస్ట్ నేను దాన్ని ఇలా తిరిగేద్దామని చెప్పి పెట్టినప్పటికీ దాని అంతటా అదే వచ్చేసింది, నేను ట్యాప్ చేయకుండానే. చూసారు కదా ఎంత బాగా పొంగి ఎంత బాగుందో కేక్. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను చెప్పిన కొలతలతోనే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎక్కడ మాడదు, ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. సో ఇదనమాట 2 కేక్స్ రెసిపీస్. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.